హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను పట్టు పావడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలాగో చూపించబోతున్నాను. ముందు వీడియోలో మనం పట్టు పావడ బ్లౌజ్ కటింగ్ అండ్ పావడ స్టిచ్చింగ్ అనేది చూసాం. ఈ వీడియోలో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూడబోతున్నాం. సో దానికి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అండి. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి అంచు ఇలా తీసుకొని కొంచెం దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి బాటమ్ నుంచి ఒక 1 ఇంచ్ అబోవ్కి ఇలా డాట్ పెట్టుకొని కర్వ్ డ్రా చేస్తున్నాను. దీనికి మనం ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ కోసం జాయిన్ చేసుకోబోతున్నాం. స్ట్రైట్గా జాయిన్ చేసే కన్నా కూడా ఇలా కర్వ్ డ్రా చేసి జాయిన్ చేస్తే లుక్ బాగుంటుంది అన్నట్లు నేను ఇలా కర్వ్ అనేది డ్రా చేసి దీన్ని ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి నెక్ అండ్ ఆర్మోల్స్కి వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఆర్మోల్స్ అండ్ నెక్కి జస్ట్ ఇలా స్టిచ్ అనేది వేయండి. ఇది మన పట్టు శారీ బ్లౌజ్ పీసేనండి. సో దాన్నే మనం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. మీరు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. కటింగ్ అండ్ బాటమ్ స్టిచ్చింగ్ అనేది ఆ వీడియోలో మీకు షేర్ చేశాను. సో నెక్ అండ్ ఆర్మల్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంచుకి ఎడ్జ్ అదే మనం క్రాస్ తీసాం కదా, అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు నెక్ అండ్ ఆర్మోల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న అంచుని ఇలా కట్ చేసేస్తున్నాను. సో దీనికి ఇప్పుడు లైనింగ్ని యాడ్ చేయబోతున్నాము. లైనింగ్ని జస్ట్ నెక్కి ఫస్ట్ యాడ్ చేయండి. ఇలా నెక్కి యాడ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే నెక్ స్టిచ్చింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎడ్జెస్ అంతా కూడా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ నెక్కి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసి అక్కడక్కడ టక్స్ పెట్టుకొని మీరు రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారంటే నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టక్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ అనేది వేసేసేయండి. చాలా నీట్గా వస్తుందండి ఇలా వేస్తే. అంటే మీరు టక్స్ పెట్టుకొని ఫోల్డ్ చేస్తేనే చాలా నీట్గా వస్తుంది. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది నెక్ డిజైన్ అనేది. సో నెక్కి ఇలా స్టిచ్ అనేది వేసేసాం. ఇప్పుడు సైడ్ స్టిచెస్ అంతా కూడా వేసేసేయండి. సో నీట్గా లైనింగ్ని ఇలా అరేంజ్ చేసేసి ముడతలు రాకుండా సైడ్ స్టిచెస్ కూడా నేను వేస్తున్నాను ఇక్కడ. సో ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. సో సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్తో జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేద్దాం. అలాగే మనకి నడుం దగ్గర బెల్ట్ కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని దాన్ని ఇలా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసేసి అంటే ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఆ
స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, సమ్ హెమ్మింగ్ పీస్, దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఫిట్టింగ్ అదే లుక్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుందండి. అందుకే ఫస్ట్ అలా స్ట్రైట్ స్టిచ్ అనేది వేసి తర్వాత ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనం టక్స్ వేసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ టక్స్ వేసుకుంటున్నాం. దానికోసం నేను ఇలా 4 పార్ట్స్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ మీద ఒక 3 ఇంచెస్ పైకి ఉండేలాగా టక్స్ అనేది వేస్తున్నాను. ఇలా అయినా వేయచ్చు, లేదా మనకి షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా బాటమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ 3 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మీరు టక్స్ వేసుకోవచ్చు. సో 2 టక్సెస్ వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు నేను ప్యాచ్ వేస్తున్నాను, అదే లేస్ వేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్ లేస్ తీసుకొని మనం స్టిచ్ వేసుకున్న దగ్గర నీట్గా ఉండడం కోసం ఇలా కరెక్ట్గా మనం స్టిచ్ ఎలా అయితే వేసామో అలాగే ఈ లేస్ని కూడా యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఆ స్టిచ్ మీదకి వచ్చేలాగా లేస్ యాడ్ చేశానండి. సేమ్ నెక్కు కూడా ఇలాగే లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. సో నెక్కి డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. అంటే పై సైడ్ ఒక స్టిచ్, కొంచెం లేస్కి కింద సైడ్ ఒక స్టిచ్ వేసేసాను. సేమ్ ఇలాగే బ్యాక్ పీస్ కూడా రెడీ చేసేసాను. నెక్ టక్స్ వేసుకోవడం మొత్తం కూడా చేసేసాను బ్యాక్ పీస్. సో బ్యాక్ పీస్కి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా, దానికోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ కట్ చేసుకొని నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కాజా పట్టి తీసుకోవాలండి. కాజా పట్టి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కాజా పట్టి బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేసి ఫ్రంట్కి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. ఉక్స్ పట్టి ఫ్రంట్ నుంచి జాయిన్ చేసి బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. సో ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టిలో కాజా పట్టి కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాం, అది మెయిన్ ఫ్యాబ్రిక్ పీసే తీసుకున్నాం. సో దాన్ని యాడ్ చేసాము. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాం. మరలా మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేయండి. ఇలా ఆ పీస్కి మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసేసాను. సో ఫైనల్గా కాజా పట్టి అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి వేద్దాం. దీనికి లైనింగ్ పీసే తీసుకోవచ్చు స్ట్రైట్ పీస్గా. సో దీన్ని జాయిన్ చేసేసి బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేద్దాం. సో ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేస్తే కాజా పట్టి వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. దీనికి ఫ్రంట్ పార్ట్కి మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇలా షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసేయండి. షోల్డర్స్ జాయిన్ చేశాక హ్యాండ్స్ స్టిచ్ చేసి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం. హ్యాండ్స్ లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను. బాటంలో ఉండే స్ట్రైట్గా ఉంటుంది కదా బాటంలో, సో అక్కడ మనం ఫస్ట్ ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేద్దామండి ఫస్ట్.
సో అంటే మనకి అంచు స్టిచ్ చేయడం కంప్లీట్ అవుతుంది హ్యాండ్స్కి. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకుందాం ఒకేసారి. సో ఇప్పుడు ఈ హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం ఒక 1 ఇంచ్ వరకు మనం ప్లేట్స్ అనేది పెట్టకుండా జాయిన్ చేసేసాం. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాం. పఫ్ హ్యాండ్స్ కోసం మనం ఇలా స్టిచ్ వేసుకుంటున్నామండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ హ్యాండ్కి జాయిన్ చేసే దగ్గర వేసుకోవాలి. అలాగే హ్యాండ్కి అంచు ఉంది కదా, సో అక్కడ కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటారు. సో మీరు దీనికి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు మీరు ఫోల్డ్ చేశారు కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేస్తే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇలా వస్తుంది. 2 హ్యాండ్స్కి హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అంచుకు కూడా నేను లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. సో జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసేసారంటే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఈ సైడ్ స్టిచెస్ కూడా నేను బాటమ్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి అక్కడ వరకు మాత్రమే యాడ్ చేయడం అనేది చేస్తున్నాను. ఆ బాటంలో 2 ఇంచెస్కి మనం పంజాబీ డ్రెస్ టాప్కి ఎలా అయితే అవి సైడ్స్ స్టిచ్ చేసుకుంటామో అలాగా స్టిచ్ అయిపోతున్నాను. కట్స్ స్టిచ్ చేస్తాం కదండి పంజాబీ డ్రెస్ టాప్కి, అలా దీనికి కూడా కట్స్ అనేది స్టిచ్ చేస్తున్నాం. సో ఒక సైడ్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాగే సెకండ్ సైడ్ కూడా సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాం. అలాగే బాటమ్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి మరలా సెకండ్ స్టిచ్ అనేది పైకి వేసేస్తున్నానండి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, పంజాబీ డ్రెస్ లాగా కట్స్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎక్స్ట్రా పీస్ని ఫస్ట్ కట్ చేసేసేయండి నీట్గా. ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఆ 2 ఇంచెస్ స్టిచ్ చేయకుండా వదిలిన పీస్ని ఇలా ఫోల్డ్ చేశానండి. టూ లేయర్స్గా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి అక్కడి నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేసి ఇలా పైకి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేశాను. సో తర్వాత మనం యాంగిల్ అనేది ఇలా తిప్పేసేయాలి. తిప్పి సెకండ్ కూడా 2 ఇంచెస్ గ్యాప్తో ఉంది కదా క్లాత్, దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి అంటే ఫ్రంట్ పార్ట్కి ఉన్న పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇలా స్టిచ్ వేసేస్తాం. అంతే అండి, సింపుల్. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టిచ్ అనేది ఎలా వేస్తున్నాను అనేది కూడా. సో అలాగే డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఆ డబుల్ స్టిచ్ ఎలా వేసానంటే ఫస్ట్ వేసిన స్టిచ్కి గ్యాప్ ఇచ్చి ఎడ్జ్ దగ్గర వేసానండి. సో మీకు ఫైనల్గా ఎలా వచ్చిందనేది చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. చూడండి, 2 స్టిచెస్కి ఒక పాదం అయితే గ్యాప్ ఉంది. సేమ్ పంజాబీ డ్రెస్కి ఎలా అయితే వేస్తామో సేమ్ అంతేనండి ఈ స్టిచ్ వేయడం కూడా. సో ఇలా స్టిచ్ అనేది వేసేసాను. ఇక మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఈ డ్రెస్ని నేను మామ్ అండ్ డాటర్ డ్రెస్లా డిజైన్ చేశాను. ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఒకసారి ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే.
సో ఫైనల్గా మన బ్లౌజ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నిన్న స్టిచ్ చేసిన లంగా అండి, లంగా విత్ బ్లౌజ్. సో ఈ పట్టు పావడ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మామ్ అండ్ డాటర్ డ్రెస్ లాగా నీట్గా చాలా అందంగా ఉంది కదా. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.